ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? గడిచిన రాత్రంతా ఆయన కృపారెక్కల క్రింద భద్రపరుచుకొని కాపాడి మరొక దినం ఇచ్చిన దేవునికి మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ బాగున్నారు కదా? మీరు బాగుండాలని ఆశపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడని ఆశపడుతున్నాడు. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్. హల్లెలూయా. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించు సంవత్సరం అధికములు అవుతాయని నా ప్రభువైన యేసయ్య ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ద్వారా నీ ఆయుస్సు పొడిగించబడుతుంది. ఆయన నీ మీద కృప చూపబోతున్నాడు. నా ప్రభువైన యేసయ్య నీ మీద కృప చూపుతున్నాడు కనుక నీ ఆయుష్షు పెంచుతున్నాడు. ఇకనైనా ఆయనకు మహిమ తెచ్చే బ్రతుకు నువ్వు బ్రతుకు. పాపమును విడిచిపెట్టు. ఈర్ష్యను, అసూయను, కుళ్ళు, కుతంత్రాలు నీలో ఏమున్నా, ఆయనకు ఆయాస్కరమైన పాపం నీలో ఏమున్నా దాన్ని విడిచిపెట్టి ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా బ్రతకడానికి నువ్వు నిర్ణయించుకో. నీకు నా ప్రభువు మాట ఇస్తున్నాడు. నీ ఆయుష్ను పెంచుతున్నాను అని చెప్పేసి. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు ప్రియ దేవుని బిడ్డ. నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆయుష్ నిన్ను పెంచుతున్నాను. నువ్వు భయపడక నా యందు భయభక్తులు కలిగి నడుచుకో. అబ్రహాంకి ఇచ్చిన ఆయుష్ని నీకు ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కృపలో ఈ వాగ్దానము నీ జీవితం నెరవేర్చి దీర్ఘాయువు చేత నీవు నీ కుటుంబం సంతోషముతో ఆయన సన్నిధిలో గడుపుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీ పాదాల కొందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృపలో నీ దయలో జ్ఞాపకం చేసుకుని మాకు దీర్ఘాయువుని ఇస్తానని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకుంటున్నారో వారికి ఆయుష్ కాలం నీ కృప తోడై ఉండునుగాక. నీ సన్నిధిలో వారిని పెంచి నీ నామని మహిమ తెచ్చుకోమని, నీలో జీవించే భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.